హలో అండి. వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. ఎప్పుడు ఎగ్ రైస్‌లు, టమాటా రైస్‌లే చేస్తాను కదా! ఈరోజు మిల్ మేకర్ రైస్ చేస్తున్నా. మా ఇంట్లో మిల్ మేకర్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ మా ఆయనకి అస్సలు నచ్చదు. ఒకవేళ చేసినా సరే మిల్ మేకర్స్ అన్నీ కూడా ఏరి పక్కన పెడతాడు. థైరాయిడ్ ఉంటే గనుక మిల్ మేకర్ కానీ, ఇంకా క్యాబేజ్ కానీ ఎక్కువగా తినొద్దు అంటారు. నేను యూట్యూబ్‌లోనే చూసి తెలుసుకున్నాను. అవును, హస్బెండ్‌ని పేరు పెట్టి పిలవద్దు అంటారు కదా! చాలా మంది బావ కానీ, లేదంటే మామ కానీ అంటూ ఉంటారు. నేనైతే పేరు పెట్టి పిలవను. అలాగే బావ, మావ అని కూడా అనను. మా పిలుపులు కొంచెం వెరైటీగా ఉంటాయి. ఆయనేమో ఓ పిల్ల అంటాడు, నేనేమో ఓ పిల్లగా అంటా. లేకుంటే గనక అనే అని ఫ్రెండ్ని పిలుచుకున్నట్టుగా పిలుచుకుంటాను. ఒకవేళ జనాల మధ్య ఉంటే గనక అందరూ పిలుచుకునేదే ఓయ్ అని పిలుస్తాను. నిజంగా పేరు పెట్టి పిలవకూడదా? మీరు మీ హస్బెండ్ ఏమని పిలుచుకుంటారు? కామెంట్ చేసి చెప్పుర్రి. నేను ఏ రైస్ చేసి పెట్టినా సరే అందరు కూడా కామన్ గా అడిగే ఒక ప్రశ్న, ఇంత కారం పిల్లలు తింటారా అని. పిల్లలకి కాస్త వైట్ రైస్ పక్కకు తీసి పెట్టి అందులో ఈ రైస్ కలిపేసి చేస్తాను. అప్పుడు కారం ఎక్కువగా ఉండదు కదా. కారంగా ఉంటే వాళ్ళు తినరు, చప్పగా ఉంటే మేము తినము. అందుకే ఇలా చేస్తాను. ప్లేట్ లో వేసుకొని తినేస్తున్నాను కానీ స్టవ్ ఆఫ్ చేయటమే మర్చిపోయాను. మధ్యలో ఆఫ్ చేశానులేండి. పూర్తిగా మర్చిపోతే గనుక మాడిపోయేది. మిల్ మేకర్ రైస్ కంటే మిల్ మేకర్ బిర్యానీ సూపర్ గా ఉంటుంది. మళ్ళీ నా డ్యూటీ నేను ఎక్కాను. ఉంటానండోయ్, బాయ్.